ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. హాయ్ సార్, హలో అండి. ఎలా ఉన్నారు? ఆల్ వెల్, ఆల్ వెల్. సార్, బిగ్ బాస్ తర్వాత ఎలా అనిపిస్తుంది మూవీ బంది? బిగ్ బాస్ ఒక వేరే ప్లాట్ఫామ్, సినిమాలు వేరు, రియాలిటీ షోలు వేరు. నాకు సినిమాలు అంటే అలవాటు. బిగ్ బాస్కి మేబీ ఐ వాజ్ నాట్ దట్ కరెక్ట్, నేను అంత ఫిట్ కాదు. సో బట్ సినిమా ఇస్ మై ఫీల్డ్ అండ్ అందుకే సినిమాలు కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను. సో ఐ ఫీల్ దట్ ఐఎమ్ మేడ్ మోర్ ఫర్ ఫిల్మ్స్ రాదర్ దెన్ రియాలిటీ షోస్. అంటే మీరు వైవేష్ చౌదరి గారు సినిమాకి ట్రైన్లోనే రెడీ అయ్యి అక్కడి నుంచి వచ్చారని వైవేష్ చౌదరి గారు చెప్పారు లాస్ట్ టైం కూడా మాకు ప్రెస్ మీట్లో కూడా. అంటే అప్పటికి ఇప్పటికి మీరు సినిమాస్ చేస్తూ ఉంటున్నారు, చేంజ్ అయిందంటే ఏమని చెప్తారు సినిమాస్ పరంగా కానీ ఇండస్ట్రీ చాలా చేంజ్ అయింది. ఈరోజు కార్పొరేట్ కల్చర్ వచ్చింది ఇండస్ట్రీలో. సినిమాలు రిలీజ్ చేయాలంటే కూడా ఒక కార్పొరేట్ పద్ధతిలో వెళ్ళాలి. ఇప్పుడు సింగిల్ ప్రొడ్యూసర్స్ లేవు, సినిమాల రేంజ్ కూడా పెరిగింది, బడ్జెట్స్ కూడా పెరిగింది, ప్రొఫెషనలిజం ఇస్ ఇంక్రీస్డ్. మంచి టైం ఇది సినిమాలకి రావాలంటే, సినిమా తీయాలంటే. చాలా ప్లాట్ఫామ్లు ఉన్నాయి, ఓటీటీ ప్లాట్ఫామ్లు, థియేటర్స్, శాటిలైట్స్. మంచి టైం. దట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ ఫర్ ద గుడ్. మీకంటూ అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఏంటి సార్, మీరు ఇప్పటిదాకా చెయ్యండి ఏదన్నా? డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటే బెగర్స్ ఆర్ నాట్ చూజర్స్. రైట్ నౌ వాట్ ఎవర్ ఐ గెట్ ఐ సెలెక్ట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దాట్. కానీ మహాభారతం మీద నాకు ఒక సినిమా చేయాలి, మేబీ ఫ్యూచర్లో డైరెక్టర్గా. ఐ వాంట్ టు డూ దట్. మీరు ఏ పార్టీలోకి వెళ్తారు అది కూడా మాకు ఇంటికి చేస్తే? పార్టీ ఏం లేదు, అది జస్ట్ నేను పాలిటిక్స్కి ఫిట్ కాదు. ఇందాక చెప్పాను కదా, ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్. ఎందుకంటే పాలిటిక్స్ it is difficult to be on one thing in politics, and politics has become more like a business today. So it is not good for a simple person like me. సార్, అంటే మీరు ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ హోస్ట్గా చేసేది ఏమైనా ఉంటుందా? హోస్ట్గా నాకు తెలీదు. యాంకరింగ్ ఇప్పుడు వరకు నేను కానీ హోస్టింగ్ ఇప్పుడు వరకు నేను ఎక్స్ప్లోర్ చేయలేదు. చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మంచి ఆఫర్ వస్తే ఐ డెఫినెట్లీ డూ సార్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.